నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ఇటీవల విద్యుత్ షాక్ గురైన ఆపరేటర్ శ్రీకాంత్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తామని చెప్పి అధికారులు ఇంతవరకు హాస్పిటళ్లలో బిల్లులు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మిషన్ భగీరథ పంప్ హౌస్ బంద్ చేసి నిరసన తెలిపారు. హాస్పిటల్ బిల్లులు చెల్లించి పూర్తిగా కోలుకునే వరకు ట్రీట్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. సంఘటన స్థలానికి పోలీసులు అధికారులు చేరుకొని శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పంపు హౌస్లో విద్యుత్ షాక్కు గురై ఆపరేటర్ శ్రీకాంత్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్సకు ముందు ఆసుపత్రి బిల్లులన్నీ భరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు తర్వాత ఇస్తామని మాట దాటేస్తున్నారని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేటర్లకు అరకొర జీతాలు ఇస్తూ పంపు హౌస్, ఎలక్ట్రికల్, ఇతరాత్ర పనులు చేయించుకుంటున్నారని, చేతులకు పెట్టుకోవడానికి గ్లౌజులు, తలకు క్యాప్ లాంటి కనీస భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని వాపోయారు. ఆయన మాట్లాడతాడు కూర్చోండి ఇప్పుడు కావాలని ఫస్ట్ ఒకటి అయినా లోపల కట్టేసినావు నువ్వు టెక్నీషియన్ ఏంటిది లోపల అయినాడు దాని సాధన చెప్పు. ఏజెన్సీ వస్తుంది మెల్లగా వస్తుంది అంటే ఏజెన్సీ ఎవరు వెళ్ళారు గవర్నమెంట్ చేతులు ఏజెంట్స్ ఉంటుంది, ఏజెన్సీ గవర్నమెంట్ ఉంటుందా? మీరు రిక్వెస్ట్ ఏజెన్సీ జనరల్ మీద పిలిపియండి, అంతకంటే పిలిపియండి. కానిస్టేబుల్ వచ్చారు వీళ్ళు ఆయనతో ఏదైనా సిరెన్స్ ఇస్తే వీళ్ళు పోతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నరేష్ మన సంతోష్ అన్న నరేష్ అన్న అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు డబ్బులు పేమెంట్ చేయలేదట, అంతేనా సార్? డబ్బులు పేమెంట్ చేయలేదు. ఇంకోటి వాళ్ళు ఇస్తా ఇప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్ రాసిస్తాను. ఇప్పుడు వాళ్ళ ఎవరి బాపతి సైన్ చేసి అది ఎవరు సార్? అది జనరల్ మేనేజర్. అదే రమ్మంటారు సార్. నేను అంతే ఆయన రమ్మని సార్ ఇస్తా చేసుకుంటే వెళ్ళిపోతాం. ఆయన ఇప్పుడు సార్ ఎంతసేపు సార్ ఇట్లే ఉంటాను. ఇప్పుడు సార్ అయితే ఒక ముచ్చి చెప్పాడు, మీరు ఏ గారి దగ్గర అక్కడ మాట్లాడుతున్నా అట్టేస్తాం సార్ అను అందరం కలిసి. అడ్మిట్ అయిన బెడ్ ఛార్జ్కి ఇట్లా ఏమి డబ్బులు కట్టలేదు. ఏమేమి సార్ ఇట్లా అని చెప్పానంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నాకు బిల్ వచ్చినప్పుడు ఇస్తా, మీరు పెట్టుకోండి తర్వాత అని చెప్పి దాటేసిపోవడం జరిగింది. మాకు అక్కడ ఆయన సీరియస్గా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయింది. మేము కరీంనగర్లో 5 రోజుల బట్టి ఇబ్బంది పడ్డాం. ఆ రోజు మాకు ఆ సార్ అట్లని పోకూడదని మేము వస్తే పంపుకు వస్తేనే ఇది తీర్మానం జరగాలి ఏదైనా ఒకటని పంపుకు వచ్చేసి పంపులు వచ్చేసాక ఆపరేటర్ వాళ్ళు పనిచేసేవాళ్ళు నిన్న నైటు పంపులు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. అంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా అందులో పనిముట్లు కూడా ఎవరు చేసే పని వాళ్ళకు లేదు. ఈ ఆపరేటర్లు 10-20 వేలు చేసే పిల్లవాళ్ళతోని అన్ని పనులు, ఒక ఆపరేటర్ చేసే పని వారు చేయాలి, పంపు చేసే పని పంపు చేయాలి, ఒక ఎలక్ట్రీషియన్ చేసే ఎలక్ట్రీషియన్, ఆ పనులు లేకుండా అన్ని వీళ్ళతోనే వెళ్ళ తీసుకుంటూ కంపెనీ పంప్ హౌస్ నడిపిస్తున్నారు. అందులో ఒక గ్లౌజెస్ లేవు, టోపీలు లేవు, వాళ్ళకు సరైన వాళ్ళకు పనికి సామగ్రి లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి అన్నీ తీసుకొచ్చి పెట్టారు, కట్టగట్టి అట్లనే ఉన్నాయి. ఇలా రెస్పాన్స్ అనేది ఏం లేదు, ఒకరికి జరిగినా కూడా ఒకరికి ఏం లేదు. అందుకోసం మాకు ఆడ ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి
మేము వచ్చి పంప్ హౌస్కి వస్తే మాకు తీర్మానం ఏదైనా కూడా అవుతుందని చెప్పని మేము వచ్చేసి అదే వాళ్ళతో పంపు బంద్ చేయడం జరిగింది.